అన్న మీ పేరు మద్దు వెంకట్రావు. ఏంటన్నా వ్యవసాయం అన్నా చేసేది? ఎలా ఉందన్న మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అయితే 7 నెలలు అవుతుంది, మరి రైతులకి ఈ ఏడు ఏ విధంగా కొనసాగుతుందన్న? ఇది వేసినల్లా మిచ్చే మనకి, కాకపోతే రేట్ అయితే మడికి ఫుల్ డౌన్. ఈ మరి ఇంకా కూలీ ఖర్చు ఎక్కువ అవుతుందా, పెట్టుబడి ఖర్చులు ఎక్కువైపోతుంది, దానివల్ల రైతులు కొద్దిగా ఆందోళనలో కొద్దిగా బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఓకే అన్న, మరి చెప్తున్నారు వీళ్ళు చెప్పుకొస్తున్నారు కదా, నిరుడు ఏంటంటే కాలువ లేదు, పంటలు సరిగ్గా పండలేదు, ఈ ఏడు పంటలు కాస్త ఎక్కువగా పండాయి అందుకని ధరలు లేవంటున్నారు కదన్న మరి కొంతమంది. ఎక్కువ అంటే కాలం అంటే అది గత 5 సంవత్సరాల నుంచి కూడా మనకి గుంటూరు లెక్కలోకి వచ్చేసరికి మిచ్చే మనకి ఎక్కువ. దాని కాబట్టి ఇంక ఏడు ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు, నార్మల్గా వేసేదేలే కానీ. కాకపోతే ఇంక మరి రేట్లు అనేది కొద్దిగా అతను కూడా ఆలోచించి రైతులను కొద్దిగా ఇవ్వాల్సిన అవసరం. ఓకే అన్న, మరి ఇప్పుడు చెప్పుకొస్తున్నారు కదా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్లో కూడా అంటే మొన్న ఆయన మీటింగ్ పెట్టడం జరిగింది, రైతుల సమస్యల గురించి ఆయన మాట్లాడాడు. రైతులకు ఎక్స్పోర్ట్ ఇవ్వకపోతే బాగుండదు అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన తర్వాత లేఖ రాశారు. అంటే ఇప్పటికైనా ధరలు పెరుగుతాయంటారా రైతులకి? పెరుగుతాయి పెరగవన్న సంగతి ఇంకా అవన్నీ మనకు చెప్పేది ఏం కాదు. ఇంకా అది మనకు చెప్పేది ఏముంది? ఇప్పుడు పెరుగుతాయి పెరగవు అనేది మనం పెరుగుతాయి అనే మనం వేస్తున్నాము పొలం, మరి పెరగలేదు, అందుకని కొద్దిగా రైతులు ఇబ్బందిగా బాగా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు ఇదే మిర్చి పంట వేశారన్న? వేసాం, 20,000 అమ్మాం. పక్క 3 సంవత్సరాలు అమ్మాం. 3 సంవత్సరాల దాకా 4 అంటే ఆయన ఉన్న అంత ముందు గత తెలియదు కానీ ఒక 3 సంవత్సరాల నుంచి మటుకు 20,000 అమ్ముతున్నాయి. అంత ముందనే 16, 17, 18 అట్లా నడిచినది. 19లో కరోనా టైం, 19 అప్పుడైనా 18, 19, 17 అవి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న వాళ్ళనే 19 అమ్ముకున్నారు. మామూలు కళ్ళల్లో అమ్ముకున్న వాళ్ళనే 16, 17, అది 19 టైం. 20, 21, 22, 23 పక్కా 20,000 అమ్మారు. పక్కా 20,000 అమ్మారు. అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎక్స్పోర్ట్ ఉంది, ఒక బంగ్లాదేశ్కి ఉంది, ఒక చైనాకు ఉంది అనుకుందామన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చైనాకి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ఉంది, మరి చైనాకి ఎక్స్పోర్ట్ ఉన్నా కూడా ధర ఎందుకు తగ్గినట్టన్న? అది అంతా ఇంకా మనకు మటుకు ఏం తెలుసు, అది మరి ఇంకా అదని మనం ఏం చెప్పేది కాదా. మరి అది వాళ్ళు పెద్దలు వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడదాం. అంటే ఒక దళారీ వ్యవస్థ కొనసాగుతుందని మీరు అంటారన్న ఈయన వచ్చిన తర్వాత మీకు తెలిసినంత వరకు? దళారీ అని అంటే అది మనం చెప్పేది కాదు కదా. ఇప్పుడు దళారీ అంటే ఇప్పుడు షెట్లు పెట్టి కొనుక్కున్నారు, రైతులు పెట్టుకున్నారు, అది ఇంకొక దళారీ ఆపాడు అని అనటానికి మనం అనకూడదుగా. అది ఇంకా రైతులకి ఇస్తానన్న సంక్షేమాల సంగతి ఏంటంటారు? ఇంకా ఇవన్నీ ఇంకా వాటి సంగతి అంటే ఎవరు, నేను అధికారంలోకి వస్తే నేను చదువుతాను, నువ్వు అధికారంలోకి వస్తే అది చదువుతావు, ఎవరు మెప్పిబడినది వాళ్ళు మెప్పిపోతున్నారు. ఇంకా అంత మించి మనం చెప్పాల్సిందేం లేదు దాంట్లో. అవి మీకు తెలియని కూడా ఏం లేవు, కాదు ఇలా అడగాలని అడుగుతున్నారు కానీ అదే కదా. ఆయన ఎవరైనా మాట ఇస్తారు, మాట ఇవ్వటం మీరు ఇస్తారు, నేను ఇస్తారు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తారు, కానీ సాధ్యం చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం చేయగలిగారంటారు? ఈ బట్టే జనం మొత్తం ఎవరు అని ఒక్కలన్నా ఇవ్వలేదని చెప్పారా అన్న? మరి ప్రతి ఒక్కరు ఇచ్చారుగా, మరి ఇచ్చాడు కాబట్టి ఇచ్చారని చెప్పారు, ఇతను ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదని చెబుతున్నారు. అది ఆయన వచ్చిన తర్వాత సంక్షేమాల పరిస్థితి రాలేదుగా, అమల్లోకి వచ్చి రాలేదు కదా, ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదని చెబుతున్నారు. జగన్ ఇచ్చారు కాబట్టి ఇచ్చాడని చెబుతున్నాడు. థ్యాంక్ యూ.